కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం దీంట్లో ఏముండదు ఇప్పుడే చెప్పనా కానీ అది అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది నేను రోహిణి కోసం కొన్నానా ఏంది మామాది ఏం రేవతి షాపింగ్ కి రమ్మంటే రాలేదు ఇంకా అలాగే ఉండావు ఒంట్లే బాగాలేదా ఏంది ఏం లేదత్తయ్య గారు కొంచెం తలనొప్పిగా ఉంది కాఫీ ఇచ్చేదా వద్దత్తయ్య గారు చూసినావా రేవతి వాళ్ళలో ఎంత మార్పో అవునత్తయ్య చాలా మారిపోయారు మారతారమ్మా మారకుండా ఏం చేస్తారు ముందు వద్దు వద్దు అన్నాడు ఆ తర్వాత రోహిణితోనే జీవితం అని అర్థమైపోయినాక దొరికిన జీవితాన్ని సంతోషంగా ఎంజాయ్ చేయాలని దానికి అలవాటు పడతా ఉన్నాడు దేవుడే ఏంటి గౌతమ్ కూడా రోహిణినే కావాలని కోరుకుంటున్నాడు కదా తనే పెళ్లి చేసుకోవడానికి మానసికంగా సిద్ధపడిపోయి సంతోషంగా ఉన్నాడు నిన్ను ప్రేమించిన మొదటి క్షణం నుంచి నిన్ను ఎంతగా ఆరాధించానో నీకోసం ఎంతగా తప్పించానో నా ప్రేమని చెప్పలేక చెప్పడానికి ఎంత సతమతమయ్యానో అన్నీ ఒక్కొక్కటిగా గుర్తు చేసుకొని నా ఒక్కొక్క అనుభూతిని ఒక్కో అందమైన కవితగా మలచి నీకు చెప్పాలనుకున్నాను కానీ నీకు నా ప్రేమను తెలియచేయాలనుకున్న ప్రతి క్షణం మాటే రావడం లేదు ఇంకా కవిత్వం ఎలా వస్తుంది అయినా నేను నిన్నెంతగా ఇష్టపడుతున్నానో ఎంతగా ఆరాధిస్తున్నానో మాటల్లో చెప్పలేకపోతున్నాను నీతో కలిసి బతకాలనుకుంటున్నాను జీవితాంతం రేవతి ఇంకా నీతో ఏదేదో చెప్పాలనుకుంటున్నాను కానీ చెప్పలేకపోతున్నాను నేనంటే నీకు ఇష్టం అని నాకు తెలుసు నీ ఇష్టాన్ని 3 పదాల్లో చెప్తావో ఒక్క మాటలో చెప్తావో నీ ఇష్టం నా మనసులో మాటని ఈ క్యాసెట్లో ఒకవైపు రికార్డ్ చేస్తున్నాను నీ మనసులో మాటని మరోవైపు రికార్డ్ చేసి నీ ఇష్టాన్ని తెలియచే అప్పుడే మన ప్రేమకి ఒక పరిపూర్ణత నీ ఇష్టాన్ని తెలియచే అప్పుడే మన ప్రేమకి ఒక పరిపూర్ణత ఏంట్రా బుద్ధుందా చెప్ప పెట్టుకుంటే ఇయర్ ఫోన్స్ లాక్కుంటావేంటి ఏరా ఎందుకంటే కోపడుతుండవు నేనేమన్నా నీ గర్ల్ ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడుతుంటే ఫోన్ లాక్కుంటా ఉన్నానా ఏకాంతంలో పాటలు వింటా ఉండవే ఏం పాట వింటుండవోనని లాక్కొని చూసినాను ఎప్పుడూ లేంది ఇంత కోపడుతున్నావేంద్ర స్వామి సారీరా నేను నాకు ఇష్టమైన పాట వింటున్నాను నువ్వు సడన్ గా ఇయర్ ఫోన్స్ లాగేసరికి తెలియకుండా ఇరిటేట్ అయ్యానా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ రా ఏడ్చినావులో ఎదవా నువ్వే నాకు సారి చెప్పేదే నీ మీద నాకు సర్వ హక్కులు ఉన్నాయా అవును నీ కోపం తెప్పించేంత గొప్ప పాట ఏముండదురా దాంట్లో ఇటుయే వదిలేరా నీకు నచ్చదు నాకు నచ్చలేదో నేనుగా చెప్పాలా నాకు వినిపించకుండానే నచ్చలేదంటున్నావా నీ టేస్ట్ నాకు తెలుసు కదా నీకు అన్ని మాస్ పాటలు ఇష్టం ఇది పక్కా ఓల్డ్ క్లాసిక్ నీకు అస్సలు నచ్చదు రేయ్ మాస్ పాటల మధ్య అప్పుడప్పుడు పాత క్లాసిక్ పాటలు వింటా ఉంటానా ఇటయ్యా తూరే అది ఎందుకులేరా వదిలే నీకు తర్వాత వినిపిస్తాను అయితే ఓ పని చేయి ముందు మందేసుకుందామా ఆ తర్వాత పాట వేసుకుందామా పాట చెప్తానా
మేయ్ నాకు చాలా సంతోషంగా ఉండదు. అవును, చాలా సంతోషంగా ఉండదు. నా కూతురు జీవితం ఏమైపోద్దా అని చాలా భయపడిపోయినా, కానీ ఇప్పుడు నాకు ఏ భయం లేదు. నా తమ్ముడు నా కూతురుని చేసుకుంటా అని సంతోషంగా ఒప్పుకున్నాడు. ఇక దిగులే ఉండదు. సరిగ్గా నా మనసులో మాటే నువ్వు చెప్పినావా. రోహిణి జీవితం బాగుండేదానికంటే మనకు కావాల్సింది ఏముండదు? ఈ సంతోషంలో జ్యూస్ తాగాలని ఉండదు. ఆడ 2 బాటిల్ ఉండాయే, దాంట్లో ఒక బాటిల్ దియ్యే. సరే, హుషారుగా ఉండవు కదా, అట్నే కానీ. ఏం బావా, ఏం సేపు నీకు పిల్లనిస్తానంటావా గానీ నాకేమన్నా మర్యాద ఇస్తాడవా? నీకు మర్యాద ఇయ్యలేదా నేను? నీకు మర్యాద ఇవ్వకపోతే ఎవరికిస్తాను బామర్దే? నీకు బాగా మర్యాద చేస్తున్నానే. యో, మా తమ్ముడికి మర్యాద ఇచ్చేదంటే వాడి ముందు తాగేదా? కాబోయే అల్లుడికి మర్యాద ఇవ్వలే. సారీ బామర్దే, నీ ముందు తాగొద్దు కదా. గాడి గుడ్డ, నా ముందు తాగేది కాదు, నాన్న పిలువు కూడా తాగేది మర్యాద కాదు. ఇంటికొచ్చి 2 రోజులు అయిపోయా, ఒక్క పూట నా మందు పోసినావా? ఏం మర్యాద నువ్వు చేసే మర్యాద? నా ఫ్రెండ్ వీడి ముందు నాకెంత పరువు తక్కువ ఏరా? అవునవును, నేనైతే నీ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. ఎంత మాట అంటావో? మీరు యాడ తప్పుగా అనుకుంటారనే మిమ్మల్ని పిలవకుండా తాగుతా ఉండా. 2 బాటిల్లుండాయి, మీరిద్దరేంటి, నేను చూస్తా ఉంటా. నేను కూర్చోబెట్టి మేమాత్రం తాగుతా ఉంటే చూసేదానికి ఎట్టుంటదా తెలుసునా? గోతికాడ నాక్కున్నట్టుంటావు నువ్వా. మేమైనా ప్రశాంతంగా తాగలమా? నువ్వు కూడా మాతో కలిసి తాగు. బామర్దే, నువ్వు కలిసి తాగేంతగా కలిసిపోతావనుకోలేదో. మే ఏం చూస్తా ఉన్నావో? పొయ్యి గ్లాసులో నంచుకునేదానికి ఏమైనా తీసుకురాపో. అట్నే. థ్యాంక్స్ బామర్దే, థ్యాంక్స్. బామర్దే చాలా సంతోషంగా ఉన్నది, సంతోషంలో ఏడుపోస్తా ఉన్నది. అప్పుడు ఏడుస్తట బావా, ముందు ఇంకా చాలా ఏడవాలి కదా. అవును బామర్దే, నీ అట్లాంటి మంచి బామర్ది అల్లుడు అవుతా ఉంటే సంతోషంలో దినాము నాకు ఏడుపోస్తానే ఉంటాది. డోంట్ వరీ బావా, నిన్ను మా అక్కని బాగా ఏడిపించే బాధ్యత నాదే, నువ్వు బాధపడొద్దా. బావా, అర్జెంటుగా నాకు మటన్ బిర్యానీ తినాలని ఉన్నదే. ఇప్పుడే వండించేస్తా బామర్దే. నువ్వు వండించేదేంది బావా, నేను స్వయంగా వండుతా. నువ్వు వండుతావా? నేనుండేది ఏ ఊర్లో? హైదరాబాద్ లో. అదే హైదరాబాద్ బిర్యానీ స్వయంగా నేనే వండి అందరికి తినిపిస్తానా. బామర్దే, నీ చేతులకు ఎందుకు మసి పూసుకుంటావా? మాటలే కాదు బావా, అప్పుడప్పుడు చేతుల్లో కూడా చూపించాలా. నువ్వు ఏటని కొట్టా పద. రండి రండి. ఒరే ఎరోడా, మసాలా ఇది దీంట్లో. ఆ గసగసాల ముద్ద కూడా వెయ్యే. వేస్తా నాగరా బాబు. అదే చూసినవరా, ఇంకా మనం బిర్యానీ ఎసరికి నీళ్ళే పోయలేదో, ఎసరికాకి బియ్యం వేయలేదో, మాంసం వేయలేదో, అయినా అప్పుడే మన మసాలా ముద్ద పడంగానే గుమగుమని ఎట్ట వాసన వస్తుందో చూడు. రేయ్, వాసన చూడ్డానికి ఎలా కనిపిస్తుందిరా? ముక్కుకు తెలుస్తుంది కానీ. రేయ్, కుళ్ళు జోకలేసినావంటే కుళ్ళ పడస్తానా? నేనేమన్నా చెప్తే దానికి అవునని చెప్పు. ఏదో అనుకుంటున్నావా నన్న? అవును. రేయ్, నువ్వే కదరా, నువ్వేం చెప్పినా అవును అని చెప్పమన్నా. కింద కదా లేకపోయినారా నీక? ఏం బావా, సైలెంట్ గా మందేసి ఆలోచిస్తుండవా? ఏం లేదు బామర్దే, ఈడు ఎర్రోడున్నాడు కదా, ఈడు నేను మోసం చేస్తా ఉన్నాడు. ఏమరా ఎర్రోడా?
ఏందో మోసం చేస్తున్నావంట బాగా చెప్తా ఉన్నాడా? నేనే మోసం చేశాను రా. బాగా చెప్తా ఉన్నాడు కదరా. నేనే మోసం చేశాను బావా. వీడు మన ఇద్దరికి గ్లాసులో కొంచెం కొంచెం మందు పోసి వాడు మాత్రం బాటిల్ ఎత్తి మొత్తం తాగుతా ఉన్నాడు. ఓరా ఎర్రోడా, మందు దగ్గర మాత్రం ద్రోహం చేయకూడదురా. రే, మీ బావ మాట విని నన్నే అనుమానిస్తావురా? నేను ఈ బాటిల్లో కూల్ డ్రింక్ పోసుకొని తాగుతున్నాను రా. నేను అసలు మందే తాగడం లేదు. ఇదిగో ఇంకో బాటిల్. అది బామర్ది అసలు కథ. వీడిట్టి కోల్డ్ డ్రింక్ తాగుతున్నాడని నాకు ముందే తెలుసు. మన ఇద్దరి చేత ఎక్కువ మందు తాగించి వీడు ఎస్కేప్ అవ్వాలని చూస్తా ఉన్నాడు. అయ్యా మహానుభావా, పట్టు పగలే మీ దగ్గర నుంచి నేను తప్పించుకోలేకపోయాను. ఇంకా రాత్రి ఎలా తప్పించుకుంటాను? ఎక్కడికని తప్పించుకుంటాను? అయినా ఇప్పుడు గౌతము రోహిణితో పెళ్లి కొప్పేసుకున్నాడు కదా, అంతా హ్యాపీగా సవ్యంగా జరుగుతుంది కదా. అవును, అందుకే కదా నా చేత బిర్యానీ కూడా చేస్తా ఉండాలా. అసలు బిర్యానీ ఎట్టప్పుడుందో తెలిసినా? మొగలాలు కనిపెట్టినారు బిర్యానీనే, అందుకే మొగల్ బిర్యానీ అంటారా. యుద్ధంలో సైనికులందరికీ అన్నము, సాంబారు, రసము, పులుసు, మజ్జిగ అన్ని సపరేట్ సపరేట్ గా చెయ్యాలంటే కష్టం కదా. అందుకని అన్ని కలిపి ఒకే దాంట్లో వండాలని మాంసంలో బియ్యం వేసి వండేసినారు. అదే బిర్యానీ. అవునా? అవును బావా, అవును. మొత్తానికి బిర్యానీకి యుద్ధానికి లింకు బాగా కుదిరింది. మొగలాలు యుద్ధం చేసి బిర్యానీ పెట్టినారా, నేను బిర్యానీ పెట్టి యుద్ధం చేస్తానా? బావా ఎయ్యే అన్ని వేసే. మూత పెట్ట. బావా రేరడా, బిర్యానీ రెడీ. రే మీ ఇద్దరు రెడీగా కూర్చోండి, నేను బిర్యానీ తీసుకొని లోపలికి వస్తాను. సరే బామర్ది. తినండి తినండి. హైదరాబాద్ బిర్యానీ అదిరిపోతుంది. ఇంతవరకు మీరు సీమ పొలావు రుచే చూసుంటారా? నా చేతి బిర్యానీ రుచి చూడండి.
ఎట్టున్నదే తమ్ముడో బిర్యానీ అదిరిపోయినదే. జైల్లో కూడా ఇంత మంచి బిర్యానీ తినలేదు. ఏ నాగరాజన్న, జైల్లో కూడా నీకు బిర్యానీ ఫెసిలిటీ కూడా ఉందా? అక్కడ లేని ఫెసిలిటీ అంటూ లేదు. ఇంకా చెప్పాలంటే బయట ఉండేదానికంటే జైల్లో ఉండేదే ఆరోగ్యము, ఆనందము, సేఫ్టీ కూడా. ఏందే ఆరోగ్యము, ఆనందము, సేఫ్టీయా? అవును. జైల్లో అయితే టయానికి గట్టుకొట్టి మరీ భోజనం పెడతారు, దినాము ఎక్సర్సైజులు చేయమంటారు, దాంతో ఆరోగ్యము. లోపల కావలసినవన్నీ దొరుకుతాయి, దాంతో ఆనందము. ఇక సేఫ్టీ అంటావా? బయట ఎక్కడ ఏ శత్రువు చంపుతాడో, ఎక్కడ ఏ పంపడుతుందో అని భయపడాలా. జైల్లో ఆ భయంలే. లక్షలు ఖర్చు పెట్టి జైల్లో గవర్నమెంట్ మనకు బోర్డు సెక్యూరిటీ ఇస్తా ఉండదు కదా. నువ్వు చెప్పదని బట్టి చూస్తే జైల్లో ఉండేది బెటర్ అనిపిస్తా ఉండదు అంటావా? బయట ఎక్కడ ఏ శత్రువు చంపుతాడో, ఎక్కడ ఏ పంపడుతుందో అని భయపడాలా. జైల్లో ఆ భయంలే. లక్షలు ఖర్చు పెట్టి జైల్లో గవర్నమెంట్ మనకు బోర్డు సెక్యూరిటీ ఇస్తా ఉండదు కదా. నువ్వు చెప్పదని బట్టి చూస్తే జైల్లో ఉండేది బెటర్ అనిపిస్తా ఉండదన్నా. సరే సరే, తినండి తినండి. ఏంది రవితే, నువ్వు బిర్యానీ తినడం లేదా? నేను ఈరోజు మాంసం తినను. ఏమబ్బా, ముందు నాకు ఈ విషయం చెప్పుకుంటే వెజిటబుల్ బిర్యానీ చేసి ఉంటాను కదా నీకో. మామా, తర్వాత సద్దులో కొన్ని వెజిటబుల్ బిర్యానీ, ముందు నాకు బిర్యానీ పెట్ట. పెడతానువే, పెడతానా. నీకోసం కదా చేసింది స్పెషల్ బిర్యానీ. ఏమ్మా, నువ్వు కూడా తినలేదా? నేను నీకు రోహిణికి పెండ్లు అయ్యేంత వరకు నీచు ముట్టనని దేవుడికి మొక్కుకున్నాన్రా. మీరు తినండి. బిర్యానీ అద్భుతంగా కుదిరిందిరా. ఎలా ఎంత బాగా బిర్యానీ చేసావు? బిర్యానీ వండేటప్పుడు ఒక 1/2 బాటిల్ మందు దాంట్లో పోసేసిన, అందుకే రుసా. అందుకే రుసా. ఇంకొంచెం పెట్టరా. తినుమే, బాగా తిను. నేను తినేసిన మామా. అందరికి నువ్వే వడ్డిస్తుంటావు కదా, నేను నీకు తినిపిస్తా. గోపెమ్మ చేతుల్లో